హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా నేను మరో మంచి డివోషనల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఒక ఆంజనేయ స్వామి గురించి మనకి ఎన్నో కథలు తెలుసు. అలాగే అందులో ఒక మంచి కథని ఈరోజు జయంతి సందర్భంగా విని ఎంతో ఆనందాన్ని పొందుతామని ఆశిస్తున్నాను. సో ఆంజనేయ స్వామి అంటే భారతీయుల్లో నిత్యం ఆరాధించే దేవతామూర్తుల్లో ఒకరు. అలాగే చాలామంది యుక్త వయసులో కానీ చిన్నపిల్లలు కానీ లేదంటే చాలామందికి ఆంజనేయ స్వామి అనేది ఒక ఫేవరెట్ గాడ్ అనమాట. అంటే అంత చాలా ఇష్టమైన దేవుడు. ఎందుకంటే ఎన్నో కష్టాల నుంచి కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు భయం వేసినప్పుడు కానీ చాలాసార్లు మనం టక్కున గుర్తొచ్చే దేవుడు ఎవరు అంటే జై ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, జై ఆంజనేయం, శ్రీ ఆంజనేయం అనుకుంటూ ఉంటాం. సో ఇలాంటి ఆంజనేయ స్వామి జయంతి రోజు ఈ రోజు కానీ మనం ఈ కథను విన్నట్లయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకనే నేను ఈరోజు ఈ మంచి కథతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే మన ఆంజనేయ స్వామికి అసలైన పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం గురించి తెలుసుకునే ఈ కథ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంజనేయ స్వామి అనగానే మనకి పరమ రామభక్తుడని అందరికీ తెలుసు. రామనామ స్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమాన్ని ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచిపోయారు. వీరత్వానికి ప్రతీకైన హనుమంతుణ్ణి ప్రతిరోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసికపరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయని తులసీదాసు తను రాసిన శ్రీ హనుమాన్ చాలీస్లో చెప్పాడట. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి రూపం చాలా ప్రసిద్ధైనది. రావణ యుద్ధంలో పంచముఖ ఆంజనేయుని ప్రసక్తి కనిపిస్తూ ఉంది. రాముడికి రావణుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుడు మహిరావుణ్ణి అంటే పాతాళానికి అధిపతి అయిన మహిరావుణ్ణి సాయం అడిగాడట. నాకు ఈ యుద్ధంలో ఎలా అయినా సాయాన్ని చేయు ప్రభు అని. అప్పుడు వెంటనే ఆ మహిరావణుడు ఏం చేశాడంటే వాలసైన అంటే ఆ ఆంజనేయుని తోకతో నిర్మించిన ఒక నిర్మాణంలో నుండి రామలక్ష్మణుల్ని మహిరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరించుకుపోతాడట. అది తెలుసుకున్న ఆంజనేయ స్వామి రామలక్ష్మణుని వెతకడానికి అన్ని వైపులా తిరుగుతాడట. లాస్ట్కి చివరికి పాతాళానికి వస్తాడు. పాతాళంలో వివిధ దిక్కుల్లో ఉన్న 5 దీపాలను అంటే మొత్తం పాతాళంలో ఉన్న 5 దీపాలను కూడా ఒకేసారి వెతికి ఒకేసారి కానీ విచ్ఛిన్నం చేసినట్లయితే అప్పుడు పాతాళానికి ఆ అధిపతి అయిన మహిరావణుణ్ణి మనము ప్రాణాలు తీయొచ్చు అనే విధంగా తెలుసుకున్న ఆంజనేయ స్వామి వెంటనే అప్పుడు ఆంజనేయుడు ఈ 5 దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేయడానికి పంచముఖ ఆంజనేయ స్వామి రూపాన్ని దాల్చుతాడు. అందులో ఒక రూపం ఆంజనేయుడిది కాగా మిగతా 4 రూపాలు గరుడ రూపం, వరాహ రూపం, హయగ్రీవ రూపం, అలాగే నరసింహ రూపాలు మిగిలినవి. అయితే ఆ విధంగా పంచముఖుడు ఆ దీపాలను ఆర్పి మహిరావణుడిని సంహరించి రామలక్ష్మణులను కాపాడుతాడట. ఇదండి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర. అయితే మన ఆంజనేయ స్వామికి ఎన్నో కథలు ఇలాంటివి చాలా ఉన్నాయి. మరిన్ని మంచి కథల గురించి మరిన్ని మంచి విషయాల గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరోసారి అందరికీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.